హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా డైలీ మార్నింగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు అయితే శుక్రవారం రోజు అనమాట. శుక్రవారం రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ నేను పూజ అయ్యేంత వరకు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఈరోజు అయితే సోమవారికి విఘ్నేశ్వర స్వామివారికి అయితే ప్రసాదం కూడా చేసి పంపిస్తున్నానండి. ఇంకా వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పొద్దుటే బయటంతా కూడా చెత్తను ఊడ్చేసానండి. ఊడ్చేసుకొని కల్లాపు చల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను 5:20కి అయితే లేచానండి. ఇంకా లేచేస్తే అయితే బయటంతా కూడా వర్క్ అయిపోయింది కదా, కొంచెం మబ్బుగా అయితే ఉండిందండి, వర్షం వచ్చేలా అయితే ఉందన్నమాట. ఇంకా శుక్రవారం కదా అని చెప్పేసి అయితే ముగ్గు అయితే పెట్టేసుకుని వచ్చానండి. ముగ్గు డిజైన్స్ ఎలా ఉన్నాయో కమెంట్లో షేర్ చేయండి. ఇంకా నేనైతే పులిహోర అయితే చేద్దాం అనుకున్నానండి. పులిహోర చేద్దామని సోమవారికి ప్రసాదానికి ఇంకా కేజీ పావు రైస్ అయితే తీసుకొని కడిగేసాను. రైస్ అంతా కడిగేసుకొని పక్కన పెట్టుకొని మాప్ అంతా పెట్టేసుకున్నానండి. స్టవ్ అంతా కూడా శుభ్రంగా క్లీన్గా అయితే తుడిచేసాను, తడి క్లాత్ పెట్టేసుకొని. ఇంకా స్టవ్కి అయితే బొట్లు పెట్టుకుంటున్నానండి. గంధం పెట్టేసి బొట్టు పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇది పెట్టేసాక రైస్ కడిగేసాను కదండి, ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేస్తాను. ఇంకా దీనికోసం నేను పులిహోర కోసం అయితే పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. 10 పచ్చిమిర్చి తీసుకుంటే మనకి తాలింపుకి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. కేజీ పావు రైస్ అయితే తీసుకున్నాం కదా, మనకి పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని రైస్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఒక్కొక్క పని స్పీడ్గా అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పటికే 7 అయిపోయిందండి. ఇంకా సోమవారికి ప్రసాదం అయితే స్పీడ్గా చేసి పంపించాలి. నేనైతే బయటంతా కూడా వర్క్ అయిపోయాక లోపలికి వచ్చి ఇంకా లోపల వర్క్ అయ్యాక అయితే స్నానం అయితే చేసేసి వచ్చాను. ఇంకా స్నానం చేసి వచ్చాకైతే ఈ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పచ్చిమిర్చి అయితే కడిగేసుకొని పెట్టుకుంటున్నానండి. పచ్చిమిర్చి మనకి పెద్ద కాయలు ఉంటాయి కదండి, అవి అయితే బాగుంటాయి అన్నమాట తాలింపుల్లోకి. ఇంకా నేనైతే అట్లనే వేరుకొని అందులో పెద్ద కాయలు అన్నీ వేరి తీసాను అనమాట. అవి అయితే కరెక్ట్గా సరిపోతాయండి, ఒక 10 కాయలు. ఇంకా రైస్ మీద మూత పెట్టేసేసుకొని అయితే పెట్టేస్తే మనకి పొంగు వచ్చాక అయితే వార్చేసుకోవచ్చండి. ఇలా వార్చుకుంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట, రైసు బాగుంటుందండి. ఈ లోపైతే నేను పులిహోరలోకి మసాలా అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా ఇదైతే వేస్తే చాలా బాగుంటుందన్నమాట. దీంట్లోకి వచ్చేసరికి అయితే ఒక 4 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు అయితే వేయించేస్తున్నానండి. అవి వేయించేసుకొని డ్రై రోస్ట్ అయితే చేయాలండి. అలా చేసేసి అవి చల్లారాకైతే పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులోకి 1/2 కిలో చింతపండు అయితే నానబెట్టేస్తానండి. ఇంకా చింతపండు నానబెట్టేసుకొని దీంట్లోకి పల్లీలు, జీడిపప్పు, ఇంకా దీంట్లోకి అయితే పచ్చిశనగపప్పు అయితే వేస్తున్నానండి. అంటే ఉట్టిపప్పు అంటారు కదా, అదనమాట. ఇంకా దాన్ని అయితే తాలింపుకి వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఈక్వల్గా ఎక్కువ వేసుకుంటే తాలింపు చాలా బాగుంటాయండి తినడానికి. ఇంక ఇవి అయితే వేగుతున్నాయి కదా, ఇవి వేగిపోయాకైతే పక్కన పెట్టేసేసుకుందాము. ఇంక ఈ లోపైతే రైస్ పొంగు వస్తుందేమో నేను చూస్తున్నాను అనమాట, ఇంకా రాలేదు. ఇంక ఇల్లంతా మాప్ పెట్టేసాను కదండి. ఇంకా మాప్ పెట్టేసాకైతే ముగ్గులు పెట్టేసాను అనమాట. ఇలా కాసేపు అయితే ఉంటుందండి ముగ్గు, అంతే మొత్తం అంతా తొక్కేస్తారు. ఇంకా అందుకని మామూలుగా సింపుల్గా అయితే పెట్టేశానండి. మా బన్నీ గారు చూసారా ఎలా తిరుగుతున్నాడో. ఇంకా అందుకని ముగ్గులు అనేవి ఎక్కువ డిజైన్స్ నేను పెట్టనండి, పెడితే వీడు అసలు ఉంచడు అనమాట. ఇంకా ఇప్పుడైతే పులుసు అయితే తీసేసి నేను బాండీలో పులుసు అయితే వేసేసుకున్నానండి. బాండీలో పులుసు వేసి దాంట్లోకి బెల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను. బెల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. పులిహోర ప్రసాదం పులిహోరలో కంపల్సరీ కూడా బెల్లం వేస్తారు. ఇంక ఇది వేసేసుకొని ఇందులోకి అయితే కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నానండి. పులుసు బాగా ఉడుకుతుందనమాట. ఫస్ట్ అయితే దీంట్లోకి సాల్ట్ వేసేస్తున్నానండి, సరిపడగా అయితే వేస్తున్నాను. మనకి తర్వాత మళ్ళీ రైస్లో కలుపుకునేటప్పుడు ఏమైనా తక్కువైతే కలుపుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి సరిపడా అయితే సాల్ట్ వేసేసానండి. ఇంక ఇందులోనే ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసేస్తాను. ఆయిల్ వేసేసుకొని ఇంక దింపేస్తానండి, రెడీ అయిపోతుంది అనమాట. మనకి దగ్గరికంతా అయ్యేసరికి అయితే మనకి అందులో వేసిన ఆయిల్ పైకి తేలుతుందండి. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఇందులోకి ఎండుమిర్చి, పల్లీలు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటారు పులుసులోను, కానీ ఇందులో వేస్తే బాగోవండి. ఆ పులుసులో ఉడికిపోతాయి కాబట్టి మనకి అంత టేస్ట్ అనిపించవన్నమాట. మామూలుగా మనం తాలింపు వేసుకుంటే అవి కరకరలాడుతూ పంటి కింద తగులుతూ బాగుంటాయి. ఇంకా అందుకని ఉట్టు పులుసు అయితే నేను ఉడకబెడతానండి. ఇంకా ఈ పక్కన అయితే రైస్ అయిపోయిందండి. రైస్ అంతా కూడా వార్చేసాను. అన్నం చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో, ఇట్లా అయితే ఉండాలన్నమాట. ఇంకా
రైస్ అయిపోయింది కదా, బేషన్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇందులోకి తీస్తే కొంచెం చల్లారుద్ది అనమాట. ఈలోపైతే నేను ఆ పులుసు ఉడుకుతుంది కదండి, ఈలోపు ఏం చేస్తానంటే ఆ పులుసు తీసుకొచ్చేసి అయితే ఇందులో కలిపేస్తాను రైస్లోను. రైస్ అంతా కూడా పొడి పొడిగా ఉంది చూడండి, ఎంత పొడిగా ఉందో. ఇలా ఉంటేనే పులిహోరకి చాలా బాగుంటుంది. రైస్లో వాటర్ ఎక్కువ వేసేసుకొని ముద్దగా ఉందంటే పులిహోరకి అసలు బాగోదండి. ముందు మెయిన్గా కూడా రైస్ ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండాలి, రైస్ మెత్తగా ఉండాలి. ఇంకా మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఈలోపు పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకొని పెట్టుకుంటానండి పక్కన. ఇంకా తాలింపుకు కూడా నేను వట్టిమిరపకాయలు అవి తీసుకున్నానండి. తీసేసుకొని ఒక 5-6 అయితే తీసానండి వట్టిమిరపకాయలు. అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇంకా తాలింపుకి అయితే ఆయిల్ వేసానండి. మనకి తాలింపుకి వచ్చేసరికి అయితే 1.5 kg రైస్ అని చెప్పాను కదండి. మనకి ఆయిల్ వచ్చేసి అయితే కరెక్ట్గా 200 grams అయితే పడుతుందండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే తాలింపుకి బాగుంటుంది. ఇంకా దీంట్లోకి అయితే నేను ఒక 2-3 గుప్పుళ్ళు అయితే వేరుశనగ పలుకులు, ఒక 2-3 గుప్పుళ్ళు అయితే పచ్చిశనగపప్పు, ఇంకా దాంట్లోకి తాలింపులన్నీ వేసుకొని అవైతే స్టవ్ మీద పెట్టానండి, వేగుతున్నాయి. ఈలోపు అయితే నేను చింతపండు రసం అయితే రైస్లో వేసేసి కలుపుతున్నానండి. కలిపేసేసుకొని పక్కనైతే పెట్టాను. ఇంకా ఇవైతే వేగుతున్నాయి కదా, ఇవి వేగేటప్పుడైతే ఇంకా తాలింపులు కూడా వేసుకొని, అంటే ఫస్ట్ అయితే మనకి వేరుశనగ పలుకులు ఇవి కొంచెం లేట్గా అయితే వేగుతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ ఇవి వేసుకోవాలండి. తర్వాత మనకి వట్టిమిరపకాయలు, జీడిపప్పు ఇవన్నీ కూడా తొందరగా వేగిపోతాయి అన్నమాట. అవైతే లాస్ట్ని వేసుకోవాలన్నమాట. ఇంకా ఇవి వేసుకొని ఇవి వేగుతూ ఉండగా ఇందులో కూడా పచ్చిమిర్చి వేసేసుకొని వేయించేసుకుంటానండి. పచ్చిమిర్చి ఆయిల్లో వేగితే చాలా బాగుంటుందండి. ఇంకా ఇందులోకి కొంచెం అల్లం ముక్క అయితే ఉంటుంది కదా, అల్లం ముక్క చితకొట్టేసుకొని చిన్న అల్లం ముక్క వేసుకుంటే మంచి అరోమా అయితే వస్తుందన్నమాట. అల్లం వేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా ఇందులోకి అల్లం ముక్క కూడా వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా అల్లం కూడా నేను తాలింపులో వేసేస్తున్నానండి. ఈలోపు ఏం చేస్తానంటే మనకి ఇందాక వేయించుకున్నాం కదండి, వేయించుకొని పెట్టుకున్న మెంతులు, ఆవాలు కూడా నేను రోట్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా రోట్లో అయితే దంచుకుంటానండి. దంచేసుకొని మెత్తగా పౌడర్లా అయితే చేసుకోవాలన్నమాట. ఇందులోకి పచ్చిమిర్చి వేస్తాం కదండి, ఇవంతా కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. అంటే నేను చిన్న బాండీ సరిపోద్ది అనుకుని వేస్తానండి, అందులో ఆయిల్ ఉండిందని, కానీ సరిపోలేదన్నమాట. కానీ అట్లానే వేయించేస్తాను. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మొత్తం మాడిపోతాయి అన్నమాట. ఇందులోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అయితే నేను ఆవాలు వేసుకున్నానండి. ఇంకా ఇవి కూడా వేగుతున్నాయి. ఇలా వేగేటప్పుడే ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటాను. పసుపు వేసుకుంటే తాలింపులోకి బాగుంటుందండి. మనం రైస్లో వేసుకుంటే పచ్చి స్మెల్ అనేది వస్తుందన్నమాట. చాలామంది రైస్లోనూ పచ్చి ఆవు పిండి ఉంటుంది కదండి, ఆవు పిండి మిక్సీ పట్టేసుకొని పచ్చి ఆవు పిండి, ఆయిలు, మళ్ళీ పసుపు కూడా వేసేసి అయితే కలుపుకుంటారనమాట. కానీ అట్లా కాకుండా ఇట్లా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి పసుపు అయితే వేసుకున్నానండి. 1 స్పూన్ అయితే పట్టిందనమాట పసుపు. ఇంక ఇది వేసేసుకొని మొత్తం ఫ్రై అయిపోయాకైతే నేను పోపు పెట్టేసుకుంటానండి. ఇలా వేయించుకుంటే మనకి పప్పులు అనేవి మాడకోకుండాను టేస్ట్గా బాగుంటాయి అన్నమాట. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎండుమిర్చి అవి మనకి తొందరగా వేగిపోతాయండి, అందుకని లాస్ట్లో వేసాను అనమాట. ఇంక ఇందులోకి అయితే కరివేపాకు వేస్తున్నానండి, మెయిన్ అనమాట కరివేపాకు. ఇంకా దీంట్లోకి అయితే నేను కరివేపాకు వేసేసుకొని వేగిపోయాక ఇంకా రైస్లో అయితే పోపు పెట్టేసుకున్నానండి. పోపు వేసేసుకొని అవి మెంతులు, ఆవాలు కూడా పౌడర్ చేసేసుకొని దాన్ని కూడా నేను రైస్లో వేసేసి ఇంకా చేతితో అయితే కలిపేస్తున్నాను. చేతితో కలుపుకుంటేనే మంచిగా కలుస్తుంది. ఇంకా చూడండి, చూడడానికి ఎంత బాగుందో పులిహోర. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుందన్నమాట. స్మెల్లే చాలా బాగుందండి. ఇంకా నేనైతే కొంచెం దేవుడికైతే తీసేసానండి, ప్రసాదం తీసేసాను. ఇది వినాయకుల వారికి అనమాట. నేను ఈ బౌల్లోకి తీసింది అయితే అమ్మవారికి పెడదాం ఇంటి దగ్గర అని అయితే బౌల్లోకి తీసానండి. ఇంకా వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా స్వామివారికి తీసిన ప్రసాదం అయితే పాపని గుడి దగ్గర ఇచ్చేసారమ్మన్నాను. పాప అయితే వెళ్ళింది. నేనైతే ఇంట్లో పూజ అయిపోతే వెళ్దామని ఇంకా ఆగానండి. ఇంక ఇంట్లో అయితే దీపం పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో దీపారాధన అయితే అయిపోయింది. ఇంకా దీపారాధన అయ్యాకైతే ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నానండి. సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిగా ఉంటుంది కదా, ఇల్లంతా కూడాను సాంబ్రాణి ధూపం అయితే మొత్తం ఇల్లంతా అయితే వేస్తున్నానండి. ఇలా వేసుకుంటే శుక్రవారం రోజు చాలా మంచిదన్నమాట.
అందుకని కంపల్సరీ కూడా ధూపం అయితే వేస్తాను. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసరికి అయితే మనకి 8:30 8:40 అయిందనమాట. ఇంక ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తానండి. ఇంకా ప్రసాదం అయితే పాప ఇచ్చేసి వచ్చింది కదా, ఇంకా పంతులు గారు అయితే 9 ఆ టైంకి అయితే రమ్మని చెప్పారంట. ఇంకా నేనైతే పూజ అయిపోయాక గుడి దగ్గరికి వెళ్ళొస్తానండి. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఇంకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళొచ్చేసాక అయితే అప్పుడు కొంచెం టీ అన్న కాఫీ అన్న తాగాలి. మొత్తం కూడా ఇల్లంతా కూడాను ధూపం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇల్లంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. అలా వస్తుంది. మన ఇంట్లో కూడా దుష్టశక్తులు ఏమన్నా ఉన్నా సరే పోతాయండి. ఇంకా అందుకని కంపల్సరీ కూడా సాంబ్రాణి ధూపం అనేది వేయాలన్నమాట. ఇంకా ఈరోజు పూజ అయితే ఇలా జరిగిందండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కామెంట్ చేయండి. ప్రతిరోజు కూడా వీడియో మీకు షేర్ చేస్తాను. కంపల్సరీ కూడా డైలీ వ్లాగ్స్ అయితే పెడతానండి. మన ఛానల్ ఇంకా మీరు సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.